మా పాఠశాల పిఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగాలపాడు నందిగామ మండలం. నా పేరు ఆళ్ల రాంబాబు. ఈ పాఠశాలకి నేను ప్రధాన ఉపాధ్యాయుడు. ఈ పాఠశాలలో 221 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తూ ఉన్నారు. గత విద్యా సంవత్సరం 60 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. 51 మంది పాస్ అయ్యారు. అందులో 38 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఆ వెనకబడిన విద్యార్థులు కూడా నిన్న జరిగినటువంటి సప్లిమెంటరీలో మళ్ళీ 8 మంది పాస్ అవ్వడం జరిగింది. మొత్తంగా 60 మందికి 59 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి 10వ తరగతి చదువు పూర్తి చేసుకుని విద్యాభ్యాసం కొనసాగించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి గత విద్యా సంవత్సర ఫలితాలు. ఈ ఫలితాలను సాధించడంలో విద్యాశాఖ అధికారులు నిర్ణయించినటువంటి ప్రణాళికలు, అధికారుల సూచనలు, ఉపాధ్యాయుల యొక్క క్రమశిక్షణతో కూడినటువంటి బోధన, మరి వినూత్నంగా 100 రోజుల కార్యక్రమం అని పెట్టేసి 100 డేస్ ప్రోగ్రామ్ని ప్రతిరోజు మార్నింగ్ స్టడీ అవర్, ఈవినింగ్ స్టడీ అవర్, ప్రతిరోజు పరీక్షలు నిర్వహించిన పరీక్షల్లో మార్కులని ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేయడంతో పాటు 100 రోజులు అలా 7 సబ్జెక్టులు పరీక్షలు నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా 2 గ్రాండ్ టెస్టులు, ప్రీఫైనల్ పెట్టిన తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా పబ్లిక్ పరీక్షల వరకు ఆ టెంపోను మెయింటైన్ చేసి 3 సార్లు గ్రాండ్ పరీక్షలు రాసిన తర్వాత మాత్రమే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు వెళ్ళటంతో ఈ విధంగా ఒక చక్కటి ప్రణాళికల్ని గతంలో కంటే భిన్నంగా తయారు చేయటం వల్ల విద్యార్థులకు మంచి ఫలితాలు రావడం జరిగింది, మంచి మార్కులు రావడం కూడా జరిగింది. ఆ పాఠశాల విద్యార్థికి ప్రజాపతి పర్వీన్ అనే విద్యార్థికి 576 మార్కులతోటి నందిగామ నియోజకవర్గంలో ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. మరి ఈ విద్యార్థిని అభినందిస్తూ నందిగామ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ఆ విద్యార్థినితో పాటు మరికొంతమంది విద్యార్థుల్ని, నియోజకవర్గంలో మంచి ఫలితాలు సాధించినటువంటి 5 విద్యార్థుల్ని తన వెంట స్వయంగా విమానయానంలో తీసుకెళ్ళి హైదరాబాదులో విహారయాత్రతో పాటు వారికి మంచి భోజనం, వసతి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అభినందన జరిగింది. చాలా సంతోషం. ఇలా అధికారుల కృషి, ప్రజాప్రతినిధుల సహకారం, ఉపాధ్యాయుల కృషితోటి గత విద్యా సంవత్సరం మంచి ఫలితాలు సాధించడం జరిగింది. వీరందరికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల తరపున, పాఠశాల తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నమస్కారం. ఇప్పటికి 30 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అనేక రకాలుగా ప్రభుత్వ సహకారంతో, గ్రామస్తుల సహకారంతో చక్కటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి అదనపు తరగతి గదులని మనబడి మన భవిష్యత్తు, అదే నాడు నేడు 5 తరగతి గదులు నిర్మించడం కూడా జరిగింది. దానితో పాటుగా 24, 25, 26 విద్యా సంవత్సరాల్లో జిల్లాలో 29 పాఠశాలలు పిఎంశ్రీ పాఠశాలగా ఎంపికైన ఉంటే దానిలో మన పాఠశాల కూడా పిఎంశ్రీ పాఠశాలగా ఎంపికవడం జరిగింది. ఈ పిఎంశ్రీ పాఠశాల వల్ల ఉపయోగాలు ఏంటంటే పాఠశాలకు కావాల్సిన అన్ని వస్తువుల్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఈ పాఠశాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా మాకు ల్యాబ్ సౌకర్యాలని ఏర్పాటు చేశారు. ల్యాబ్కు అవసరమైనటువంటి అనేక పరికరాలని ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది. లైబ్రరీ బుక్స్, లైబ్రరీ ఎక్విప్మెంటు, టేబుల్స్, చైర్స్ కూడా సరఫరా చేయడం జరిగింది. దాంతో పాటుగా ఏదైతే ఈరోజు విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు వస్తున్నాయో, నైపుణ్యము ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే మరి రేపటి పోటీ ప్రపంచంలో మరి పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ పిఎంశ్రీ పాఠశాలకి 2 వొకేషనల్ ఇన్స్ట్రక్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎలక్ట్రానిక్స్ విభాగంలో 1, అగ్రికల్చర్ విభాగంలో 1, 2 వాలంటీర్లు మనకి కేటాయించడం జరిగింది. వారు విద్యార్థులకి చక్కగా మరి ప్రాక్టికల్స్ నేర్పించడంతో పాటు వివిధ రకాలైనటువంటి గృహోపకరణాలని రిపేర్ చేసే విషయంలో నేర్పటం, వారిని ప్రాక్టికల్స్గా బయట జరిగేటువంటి వివిధ వర్క్షాపులకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ అవన్నీ చూపించడంతో ఇంట్రెస్ట్గా పిల్లలు మరి వారి ఇంట్లో సొంత పనులైనా సరే ఇతరులపై ఆధారపడకుండా చేసుకునే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా వొకేషనల్, లైబ్రరీ, ల్యాబొరేటరీ వీటితో పాటు ఈ పాఠశాలకి
క్రీడా అభివృద్ధి కోసం, మైదానాల అభివృద్ధి కోసం కూడా అంటే కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి కోర్టుల నిర్మాణాన్ని మరి వారి నిధులతోటి గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శాశ్వతమైన ప్రాతిపదికన, తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ మరి పాఠశాల క్రీడా అభివృద్ధి నైపుణ్యం కూడా క్రీడా మైదానాల అభివృద్ధి కూడా చేయడం జరిగింది. అలాగే కావలసినటువంటి వొకేషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకి ఈ పాఠశాలలో అయితే సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు. ఏ సబ్జెక్ట్ కూడా లోటు లేదు. అందరూ కూడా క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు. అధికారులు కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య చక్కగా మధ్యాహ్న భోజనంలోకి వచ్చేసరికి మరి గత విద్యా సంవత్సరం సన్నబియ్యంతో మనం ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అయితే చిక్కీలని ఒక క్వాలిటీ రూపంలో ప్రభుత్వం అందజేయటం జరిగింది. ఎంత క్వాలిటీగా ఉందంటే చిరుధాన్యాలతో మిఠాయిలాగా చేసి దానిలో మరి పల్లి పప్పులతోటి ఇవ్వడం జరిగింది. మరి గత వారంలో ఇవి